బ్యాచులర్ బ్రదర్ నమస్తే, ఎట్లున్నావు? రోజు మధ్యాహ్నం ఏం చేసుకుంటున్నావు? పప్పేనా? రోజు పప్పే అంటే రోజు పప్పు ఏం చేసినావు కానీ టమాటో రసం చేద్దాం రా. చలో. బాగా దూరగా ఉన్న ఫ్రెష్ టమాటాలు 5 తీసుకో, ఎర్రగా ఉండాలట్నే, అప్పుడే బాగుంటుంది రసం. తీసుకునే వెంటనే మంచి నీళ్ళతో మంచిగా కడుక్కో. ఎందుకంటే మార్కెట్లో దొరికే ప్రతి టొమాటో సెకండ్ హ్యాండే. బాగా కడిగితే గబ్బంతో పోయి ఫస్ట్ హ్యాండ్ అవుతుంది, అప్పుడు యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఆ టమాటాలని మంచిగా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకో. ఎందుకు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలంటే మనం ఈ టమాటాలు ఇప్పుడు పిసికి పిప్పి చేయబోతున్నాం. అందుకు ఆల్మోస్ట్ వాళ్ళందరూ ఎట్లా చేస్తారంటే టమాటాలని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వీటిని మిక్సర్ లో వేసి ప్లగ్ పెట్టి స్విచ్ చేసి టమాటో ప్యూరీ అంటారు. కానీ మనం అట్లా కాదు, పూరా మాస్ ఇట్లనే ఎక్దమ్ టేస్ట్ ఉంటుంది. నా దగ్గర కూడా మిక్సర్ ఉంది, కానీ మిక్సర్ లో ఇట్లా వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది. ఇట్లా మంచిగా గుజ్జు గుజ్జుగా అయిన తర్వాత ఇప్పుడు దాంట్లో 500 ml వాటర్ వేసుకోండి. ఈ రోజుకి నాకు మధ్యాహ్నంకి ఇంకా రాత్రికి సరిపోతుంది కాబట్టి నేను 500 ml వాటర్ వేసుకుంటున్నా. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ టమాటాలు వేసుకోండి, ఎక్కువ వాటర్ వేసుకోండి. ఇలా వాటర్ వేసి మిక్స్ చేసిన తర్వాత ఇందులో తొక్కుని తీసి బయట పడేసి, తొక్కు తీసిన తర్వాత ఇట్లేదు టమాటా జ్యూస్. దీని తర్వాత మనం మసాలా దంచుకోవడానికి ఒక చిన్న రోల్ తీసుకోండి, లేకపోతే మిక్సీకి వేసుకోండి. ఇందులో ఏమేమి వేయాలంటే కరివేపాకు, తర్వాత పెప్పర్ లేకుంటే పెప్పర్ పౌడర్ అని వేసుకోవచ్చు అలాగా. దాని తర్వాత కొన్ని గార్లిక్ క్లోవ్స్ వేసి, దాని తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి బాగా కచ్చా పచ్చగా దంచుకోవడమే. నెక్స్ట్ ఒక నిమ్మకాయ సైజ్ అంత నిమ్మపండు తీసుకొని కాదు చింతపండు తీసుకొని దాన్ని నీళ్ళకి వేసుకొని నానబెట్టుకో. దాని తర్వాత 4 పచ్చిమిర్చి, వీటిని పొడవుగా కోసుకోవాలి. నెక్స్ట్ ఏముంది, గ్యాస్ ఆన్ చేసి స్టవ్ వెలిగించి ఉడకబెట్టడమే. ఈ మొత్తం ప్రాసెస్ మీరు సన్నని మంట మీదే ఉడికించాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రసం అన్నం ఎట్ట తినాలంటే ఒక బౌల్లో రైస్ తీసుకొని కావాల్సినంత రసం ఫుల్గా ఆ రైస్ మొత్తం నిండేంత వరకు రసం పోసుకొని ఉఫ్ఫు అనుకుంటే తినడమే. ఈ రసం అన్నంతో పాటు సైడ్ డిష్గా ఆమ్లెట్ వేసుకుంటారు, కానీ నా దగ్గర గుడ్లు లేవు, జస్ట్ చికెన్తో సరిపెట్టుకుంటాను అంతే. ఈ చికెన్ నేను 20 minutes ఎయిర్ ఫ్రైయర్లో కుక్ చేసినది. ఇంకొక లోటాకి రసం అన్నం వేసుకున్నాం, ప్లేట్ నిండా చికెన్ వేసుకున్నాం, ఇంకేంది తినడమే. ఇంకా ఘాటుగా తింటూ ముక్కులోంచి కారేదాన్ని తుడుచుకుంటూ తింటా అంటే వేరే లెవెల్ మజా. మీరు కూడా ట్రై చేయరు. ఉంటా, బై.